హాయ్ అండి. ఈరోజు వీడియోలో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే పడుకునే మ్యాట్రెస్ ఉంటుంది కదండి, అది రోజు వాడడం వల్ల గుంతలాగా అయిపోయిందని చెప్పేసి నేను దాన్ని రివర్స్ తిప్పి వేశానండి. అంతేనండి, లోపలున్న స్పాంజిలన్నీ దగ్గరగా చేరి గుట్టలాగా బెడ్ అంతా చాలా ఉబ్బెత్తుగా అయిపోయింది. ఇంకా నేనేం చేసేది లేక మ్యాట్రెస్ బాగు చేసే వాళ్ళను పిలిపించి చూపించాను. వాళ్ళు చూసేసి ఇది ఇంకా పనికి రాదండి, దీన్ని పడేయాలి, కొత్తది తీసుకోండి అని చెప్పారు. ఇంకా నాకేమీ అర్థం కాలేదండి. అరే, ఇంత పెద్ద మ్యాట్రెస్ పాడైపోయింది అని ఆలోచించి ఇక చేసేదేం లేక ఒక నైఫ్తో 3 సైడ్లు అయితే కట్ చేసి ఓపెన్ చేశానండి. లోపల ఈ స్పంజ్ బ్లాక్లు అనేవి చూస్తున్నారు కదా, అవన్నీ కూడా గమ్ అంతా ఊడిపోయి చిందరవందరగా అయినాయండి. షాప్ అతన్ని అడిగి ఈ స్పాంజిల్ అంటించడానికి ఏ గమ్ వాడతారో తెలుసుకొని హీటెక్స్ గమ్ను తీసుకొచ్చాను. ఇంకా వాటన్నిటిని కూడా ఎలా ఉన్నాయో అలా లైన్లో వరుస క్రమంలో అంటించాను. ఇదంతా అంటించడానికి నాకు చాలా టైమే పట్టిందండి. ఇంకా నేను అసలు ఎవ్వరి హెల్ప్ కూడా తీసుకోలేదండి. నేను ఒక్కదాన్నే సింగిల్గా ఈ మ్యాట్రెస్ని నీట్గా ఇంతకుముందు ఎలా ఉందో అలానే మళ్ళీ దాన్ని రిపేర్ చేశాను. మీరే చూస్తారు కదా ఈ వీడియోలో. ఇలా అన్నింటినైతే నీట్గా లైన్లో సెట్ చేశానండి. అన్నింటికి గమ్ నీట్గా అప్లై చేస్తూ ఒకదాని పక్కన ఒకటిని నీట్గా అంటించాను. స్పంజ్ గ్యాప్ల మధ్య గమ్ అప్లై చేస్తూ దగ్గరగా వాటిని ప్రెస్ చేస్తూ అంటించాను. పైనంతా గమ్ అంటించిన తర్వాత పై క్లాత్ను అంటించాను. తర్వాత సైడ్లు కట్ చేశానని చెప్పాను కదా, వాటి మధ్యలో గమ్ అప్లై చేస్తూ వాటిని దగ్గరగా ప్రెస్ చేసుకుంటూ అంటించాను. స్పాంజిని అంటించడానికి ఈ గమ్ చాలా బాగా యూజ్ అయ్యింది. అంతేకాక రిపేర్ చేసేటప్పుడు ఏర్పడ్డ అన్ని స్పాంజ్ డ్యామేజ్లను ఈ గమ్ముతో చాలా నీట్గా ఈజీగా అంటించేయచ్చు. ఇక చివరిగా లాస్ట్ లేయర్ ఒక్కటే మిగిలిందండి. ఈ పై లేయర్ కోసము నేను నైలాన్ థ్రెడ్ని తీసుకొని నీట్గా స్టిచ్చింగ్ చేశాను. మీకు చెప్తే నమ్మరండి, మీకు దగ్గరగా నేను చూపిస్తాను. అసలు మనం స్టిచ్చింగ్ ఎలా చేసామో కూడా తెలియకుండా, ఒక్క స్టిచ్చింగ్ కనిపించకుండా నేను ఈ రెండింటినైతే స్టిచ్చింగ్ చేశాను. మీకు దగ్గరగా చూపిస్తాను. ఈ వీడియో వల్ల కొత్త విషయం అయితే తెలిసిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు నమస్తే.